ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీంకార డివోషనల్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు మన వీడియో ఏమిటంటే 2024వ సంవత్సరంలో నవంబర్ నెల కార్తీక మాసంలో సంకష్టహర చతుర్థి ఎప్పుడు వచ్చింది? నవంబర్ 18వ తారీఖా లేక 19వ తారీఖా? తిథి ఏమిటి? నక్షత్రం ఏమిటి? పీఠం పేరు ఏమిటి? ముడుపు ఎప్పుడు కట్టాలి? ఇలా ప్రతి విషయాన్ని కూడా మీకు నేను ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. మొదటిసారి క్లీంకార డివోషనల్ ఛానల్ ని చూసేవారు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోండి. దీని వలన రాబోయే ఆధ్యాత్మిక వీడియోలు, దేవాలయ సందర్శన వీడియోలు, మంచి బ్లాగ్స్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సంకష్టహర చతుర్థి 2024వ సంవత్సరంలో కార్తీక మాసంలో చాలా విశేషమైనటువంటి రోజుతో, విశేషమైనటువంటి నక్షత్రంతో వస్తుంది. విశేషమైనటువంటి వారంతో కూడా కలిసి వచ్చింది. మీకు పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ అయితే ముందుగా ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 2024వ సంవత్సరంలో నవంబర్ నెలలో కార్తీక మాసం సంకష్టహర చతుర్థి ఎప్పుడు వచ్చింది అంటే, స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం బహుళ చవితి తిథి 18వ తారీఖు నవంబర్ 2024 సోమవారం రాత్రి 9:59 ప్రారంభమయ్యి 19వ తారీఖు నవంబర్ 2024 మంగళవారం రాత్రి 9 గంటలకు చవితి తిథి ముగుస్తుంది. అయితే మనం సంకష్టహర చతుర్థి నిర్వహించుకోవలసిన తేదీ 18వ తారీఖా 19వ తారీఖా అనే అనుమానం మీలో వస్తుంది. అయితే సంకష్టహర చతుర్థి కార్తీక మాసంలో నిర్వహించుకోవలసిన తేదీ 19వ తారీఖు నవంబర్ 2024 మంగళవారం. కార్తీక మాసంలో సంకష్టహర చతుర్థి మంగళవారంతో కలిసి రావడం చాలా విశేషం. సంకష్టహర చతుర్థి మంగళవారంతో కలిసి వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు. ఈ రోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. 2024వ సంవత్సరంలో నవంబర్ నెలలో కార్తీక మాసంలో మంగళవారం సంకష్టహర చతుర్థి ఆరుద్ర నక్షత్రం చాలా చాలా విశేషం. ఈ రోజున సంకష్టహర చతుర్థి మొదటిసారి ఎవరైనా మొదలు పెట్టాలి అనుకుంటే ఈ రోజు నుంచి మొదలు పెట్టడం చాలా చాలా విశేషం అని చెప్పాలి. అయితే కార్తీక మాసంలో సంకష్టహర చతుర్థి రోజు వినాయకుని ఏ పేరుతో మనం పూజించాలి అంటే, గణాధిప మహాగణపతి అనే పేరుతో మనం పూజించాలి. కార్తీక మాసంలో గణపతి పీఠం పేరు అంటే సంకష్టహర చతుర్థి రోజు, ప్రతి నెలలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజు కూడా ఒక్కో పీఠం పేరు ఉంటుంది కదా. ఈ రోజు కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజు గణపతి పీఠం పేరు శివపీఠం. ఇక ముడుపు కట్టడానికి శుభ సమయం ఎప్పుడు అనేది తెలుసుకుందాము. 19వ తారీఖు నవంబర్ 2024 మంగళవారం ఉదయం 5:17 నుండి 8:24 వరకు ముడుపు కట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ సమయంలో కుదరని వారు ఉదయం 10:30 నుండి 11:30 లోపు ముడుపు కట్టవచ్చు. సాయంత్రం సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించడానికి శుభ సమయం కూడా తెలుసుకుందాము. మంగళవారం సాయంత్రం 4:35 నుండి రాత్రి 7:47 లోపు పూజ చేసుకోవడానికి అద్భుతమైనటువంటి సమయం అని చెప్పాలి. చంద్రోదయ సమయం ఎప్పుడు అంటే 8:42 మీకు కార్తీక మాసంలో సంకష్టహర చతుర్థి కోసం మీకు పూర్తి వివరాలు అందించాను కదా. తప్పకుండా మొదటిసారి ఎవరైనా చేసుకునేవారు, చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నవారు తప్పనిసరిగా మనం ఈ మంగళవారంతో కలిసి వచ్చిన కార్తీక మాసంలో ఆరుద్ర నక్షత్రంతో వచ్చినటువంటి సంకష్టహర చతుర్థి రోజున గణపతి పూజను మొదలు పెట్టుకోవచ్చు. మీ అందరికీ కూడా సంకష్టహర చతుర్థి కొత్తగా చెయ్యాలి అనుకునే వారికి ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా మన ఛానల్లో సంకష్టహర చతుర్థికి సంబంధించి పూర్తి వీడియో మీకు కంప్లీట్ గా అర్థమయ్యేలా చెప్పడం జరిగింది. ఆ వీడియో లింక్ అయితే ఈ వీడియో కింద ఇస్తాను, ఒక్కసారి చూడండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్కారం.